నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. మహారాష్ట్ర ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి షాక్నిచ్చాయి. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ ఇంకా కోలుకోలేకపోతుంది. కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మళ్ళీ అధికారంలోకి వస్తాం, రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలవబోతుంది లాంటి ఒక కాన్ఫిడెన్స్లోకి వచ్చింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 99 స్థానాలు సాధించింది. లోక్సభలో ప్రతిపక్ష హోదాని కూడా సాధించింది. లాస్ట్ 10 కంటే బెటర్ రిజల్ట్స్ సాధించింది. సో ఆ తర్వాత హర్యానా ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గ్యారంటీగా గెలుస్తుంది లాంటి అంచనాలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో కూడా బీజేపీ వ్యతిరేక గాలి ఉంటుంది అంటూ వార్తలు వచ్చాయి. బట్ ఆ రెండు రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా హర్యానాలో అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడం, భారతీయ జనతా పార్టీ అక్కడ విజయం సాధించడం అనేది కాంగ్రెస్ పార్టీకి షాక్ని కలిగించింది. ఈ సందర్భంగానే దేశవ్యాప్తంగా జరిగిన చర్చ ఈవీఎంల అంశానికి సంబంధించి, ఈవీఎంలను ట్యాంపర్ చేయడానికి సంబంధించిన అవకాశాలకు సంబంధించి చర్చ జరుగుతూ వచ్చింది. సో అలా చర్చ జరగడం మాత్రమే కాదు, కాంగ్రెస్ పార్టీ కూడా బిలీవ్ చేసింది చాలా స్ట్రాంగ్ గా. జయరాం రమేష్ లాంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మొదటిసారిగా ఈ దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికల్ని, ఈ ఎన్నికల ఫలితాలను మేము గుర్తించట్లేదు, ఈ ఎన్నికలు సరిగ్గా జరగట్లేదు అంటూ ఓపెన్ గా మాట్లాడారు. ఎలక్షన్ కమిషన్ కి లేఖ రాశారు. లేఖ రాయడం మాత్రమే కాదు, ఈ ఎన్నికల ఫలితాలు ట్యాంపర్ చేయబడ్డాయనే దానికి సంబంధించి రకరకాల ఆరోపణలు కాంగ్రెస్ పార్టీ చేస్తూ వచ్చింది. ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ ఛార్జింగ్ అంశాన్ని, బ్యాటరీ ఛార్జింగ్ తక్కువగా ఉన్న చోట ఒక రకంగా, ఎక్కువగా ఉన్న చోట మరో రకంగా ఫలితాలు వచ్చాయని చెప్తూ వచ్చారు. 90% పైగా ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీ ఉన్న దగ్గర భారతీయ జనతా పార్టీ గణనీయంగా ఓట్లు వచ్చాయనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు అక్కడ మాట్లాడుతూ వచ్చారు. అయితే ఎలక్షన్ కమిషన్ మాత్రం దాన్ని ఖండిస్తూ వచ్చింది. సో ఆ తర్వాత మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ వచ్చింది బ్యాలెట్ తో ఎన్నికలు నిర్వహించాలని. బట్ ఎన్నికల ప్రక్రియలో పార్టిసిపేట్ చేస్తూ వచ్చింది మహా వికాస్ అఘాడి, మహాయుతి మధ్య మహారాష్ట్రలో ఎన్నికలు హోరాహోరీగా జరగడం చూసాం. అయితే అనూహ్యంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అనే కంటే కాంగ్రెస్ పార్టీ, అలాగే శరద్ పవార్ ఎన్సీపీ, అలాగే ఉద్ధవ్ ఠాక్రే శివసేన మూడు కూడా దారుణమైన పరాభవాన్ని కూడగట్టుకున్నాయి. మూడు పార్టీలకు కలిపి 280 స్థానాలకు పైగా ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మూడు పార్టీలకు కలిపి కనీసం 50 స్థానాలు రాలని పరిస్థితుంది. అంటే ఏ స్థాయిలో దారుణమైన ఓటమి అక్కడ ఆ పార్టీ చవి చూసిందో చూడొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్సీపీ శివసేన పార్టీలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఆ రాష్ట్రంలో ఎన్నికలను పర్యవేక్షిస్తూ వస్తున్న వాళ్ళు కావచ్చు, కాంగ్రెస్ గెలుస్తుందా, బీజేపీ కూటమి గెలుస్తుందా అనే విషయాన్ని పక్కన పెడితే ప్రజల్లో ఈ స్థాయిలో పాజిటివ్ అట్మాస్ఫియర్ మహాయతి పైన లేదు అనే మాట చాలా మంది మాట్లాడుతూ వస్తున్నారు. ఆ ప్రాంతానికి సంబంధించిన అనేక మంది ఈ అంశం పైన చాలా సందర్భాల్లో వ్యాఖ్యలు, వ్యాసాలు, విశ్లేషణలు చేస్తూ వచ్చారు. సో ఈ రిజల్ట్ తర్వాత మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కూడా ఈవీఎంల అంశం పైన మరోసారి తమ అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ అనుమానాన్ని వ్యక్తం చేయడానికి సంబంధించి అవకాశం లేకుండా ఎందుకు పోయింది అంటే, గతంలో హర్యానా కాంగ్రెస్ ఓడిపోయినప్పుడు జమ్మూ కాశ్మీర్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోయింది కదా, కాంగ్రెస్ కూటమి అక్కడ గెలిచింది కదా, అక్కడ ఈవీఎంలు బాగా పనిచేసి ఇక్కడ పనిచేయలేదా అలాంటి ఒక ప్రశ్న భారతీయ జనతా పార్టీ లేవనెత్తే, ఇప్పుడు కూడా జార్ఖండ్ లో కాంగ్రెస్ పార్టీ కూటమి గెలిస్తేనేమో ఈవీఎంలు బాగా పనిచేసినట్టు, మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ కూటమి ఓడిపోతే ఈవీఎంలు పనిచేయనట్టు అలాంటి ఒక లాజిక్ ని భారతీయ జనతా పార్టీ తీసుకొస్తూ ఉంది. అయితే ఈ లాజిక్లు, ఈ విమర్శలతో సంబంధం లేకుండా కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర శాఖ అధ్యక్షుడు నానా పటేలే ఈరోజు ఒక లేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులందరికీ రాశారు. ఆయన లేఖ ప్రకారం ఎవరైతే అభ్యర్థులు ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారో వాళ్ళంతా కూడా వీవీప్యాట్ల వెరిఫికేషన్ ని కోరండి, ఆలస్యం చేయకుండా. 7 days టైం ఉంటుంది, 7 days లోపు అప్లై చేయాల్సి ఉంటుంది ఎన్నికల రిజల్ట్స్ తర్వాత. కాబట్టి ఇమీడియట్ గా మొత్తం అభ్యర్థులంతా వీవీప్యాట్ల వెరిఫికేషన్ ని కోరండి అంటూ ఆయన చెప్తూ వచ్చారు. వీవీప్యాట్ల వెరిఫికేషన్ అంటే వీవీప్యాట్లో ఉన్న స్లిప్స్ ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఈవీఎంలో ఉన్న ఓట్లు ఏ పార్టీకి ఎన్ని వచ్చాయి, ఇది గనక స్పష్టంగా లేకపోతే ఈవీఎంలు ట్యాంపర్ చేసినట్లు, ఎన్నికల ఫలితాలను మార్చేసినట్లు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 5% ఆఫ్ ఓట్లను ఇలా కౌంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా 5 పోలింగ్ బూత్లకు సంబంధించి వీవీప్యాట్లు, ఈవీఎంలో వచ్చిన ఓట్లు సమానంగా ఈక్వల్ గా ఉన్నాయా లేదా చెక్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అలా చెక్ చేయడానికి సంబంధించిన మెకానిజం ఉంది అని ఎలక్షన్ కమిషన్ సుప్రీంకోర్టుకు చెప్తూ ఉంది. సుప్రీంకోర్టు డైరెక్షన్ కూడా అదే ఉంది. బట్ ఎలక్షన్ కమిషన్ మాత్రం రీవెరిఫికేషన్ అంటే మరొకటి చెప్తూ వచ్చింది. ఆంధ్రప్రదేశ్ విషయంలో అది చూసాం. కాబట్టి ఇప్పుడు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం వీవీప్యాట్ల కౌంటింగ్ కి సంబంధించి, వీవీప్యాట్ల వెరిఫికేషన్ కి సంబంధించి అప్లై చేయండి అంటూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అభ్యర్థులను కోరడం, ఆ అభ్యర్థులు ఈ అప్లై చేసే ప్రక్రియలో భాగస్వామ్యం అవుతూ ఉండడంతో సో ఈ లెక్కింపు జరుగుతుందా లేదా అనేది తర్వాత విషయం. కానీ సో ఈ లెక్కింపు అంశంలో ఏదో జరిగింది అనే దానికి సంబంధించిన ఒక క్లారిఫై రావడానికి సంబంధించిన అవకాశం దీని ద్వారా జరుగుతుంది. సో ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుంటుందా, 5% వీవీప్యాట్లని ఈవీఎంలో ఉన్న ఓట్లని కంపేర్ చేస్తుందా లేదా అనేది చూడాలి. బట్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మాత్రం అటువంటి ఒక సీరియస్ ఎఫర్ట్ మహారాష్ట్ర విషయంలో జరుగుతుంది. ఇది జరిగితే ఏం జరుగుతుంది, మహారాష్ట్రలో కనుక ఇక్కడ ఏమైనా తేడాలు వస్తే, మహారాష్ట్రలో వీవీప్యాట్లో స్లిప్లు, ఈవీఎంలో ఉన్న ఓట్లకు మధ్య వ్యత్యాసం ఏమాత్రం దొరికినా అప్పుడు దేశవ్యాప్తంగా ఇప్పుడు ఇటీవల కాలంలో లోక్సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు రావడానికి సంబంధించిన అంశం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన అంశం కావచ్చు, ఒరిస్సాలో బిజు జనతా దళ్ ఓడిపోవడానికి సంబంధించిన అంశం కావచ్చు, అలాగే హర్యానా అంశం కావచ్చు, వీటన్నిటికీ
సంబంధించి కూడా ఏదో జరుగుతుంది అనే దానికి సంబంధించిన బలం చేకూరడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. సో ఆ ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ చేస్తుందా లేదా చూడాలి. కాంగ్రెస్ పార్టీ మాత్రం బ్యాలెట్ల అంశం పైన పోరాటం చేయకపోతే, బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహించకపోతే ఈ దేశంలో ఎన్నికల్ని గుర్తించే పరిస్థితిలో, ఎన్నికల్ని కాస్త సగర్వంగా ఫ్రీ అండ్ ఫెయిర్ గా నిర్వహించింది ఎలక్షన్ కమిషన్ అని సాధారణ పౌరులు కూడా భావించే పరిస్థితి లేదు అని నమ్ముతోంది. సో మహారాష్ట్ర విషయంలో టెక్నికల్ గా ఫైట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం ఈవీఎంల అంశం పైన ఎక్కడి వరకు తీసుకెళ్తుంది అనేది దేశవ్యాప్తంగా రాజకీయంగా చాలా ఆసక్తిని కలిగిస్తోంది.